రూపురేఖలు రెడీ అయిన అమరావతిలో అపురూపమైన ఏకరూపకత కనిపిస్తోంది. పరిపాలనా భవనాలన్నీ ఓవైపు కొలువుదీరేందుకు మ్యాప్ రెడీ అయింది. దేశంలో ఎక్కడా లేని ప్రత్యేకతలు కూడా మన రాజధానిలో కనిపించబోతున్నాయి. స్టాండర్డ్ ప్లానింగ్ ఫెసిలిటీస్లోనే కాదు సుమా, ఆలోచన ధోరణిలో పరిపాలనా సౌలభ్యం గురించి ఇక్కడ చెబుతున్నది. అవును, అమరావతిలో ఉత్తరం పక్కన పరిపాలనా భవనాలు వస్తున్నాయి. 900 ఎకరాల్లో బృహత్ ప్రణాళిక రెడీ అయింది. ఇందులో 4 భాగాలుంటాయి. వాటిలో N4లో ముఖ్యమంత్రి నివాసంతో పాటు రాజ్భవన్ కూడా పక్కపక్కనే కొలువుదీరబోతున్నాయి. పశ్చిమం వైపు రాజ్భవన్, ఉత్తర భాగంలో ముఖ్యమంత్రి నివాసం ఉంటాయి. అమరావతి నిర్మాణం అంటే ఆషామాషి కట్టడం కాదు. పరిపాలనా సౌలభ్యాన్ని, వ్యవస్థలన్నీ ఒక్కచోట ఏకం చేసినట్టు రూపురేఖల్ని తీర్చిదిద్దాలన్న ఆలోచనకి తగ్గట్టుగా రెడీ అవుతోంది అమరావతి. రాజ్భవన్, ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఒకే చోట ఉండటం అరుదైన సందర్భమే. ఒక్క పంజాబ్లో మాత్రమే కాస్త దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తాయి. మిగతా చోట్ల సంబంధమే లేదు. అయినా 2 భవనాలు ఎక్కడుంటే ఏంటి అంటారా? అదే ఆవాలు వంటింట్లో జీలకర్ర వాకిట్లో ఉంటే ఎంతటి తోపులైనా పోపు పెట్టలేరు. ఇప్పటి వరకు ఉన్న రాష్ట్రాలు, నగరాలు పరిస్థితి అలాగే ఉంది. శాఖలు, ఫైళ్లు, ఇళ్ళు ఒక్కచోట కేంద్రీకరిస్తే సమయం ఆదా అవ్వడం, పరిపాలన పరిగెత్తడమే కాదు, సౌకర్యం, స్థాయి ప్రమాణాలు కూడా ప్రపంచానికి అర్థమవుతాయి. అమరావతి ఇప్పుడు అదే చెప్పబోతోంది.